పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూలై 23వ తారీఖు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనము నుండి 17వ వచనం వరకు. అంతట శిష్యులు యేసు వద్దకు వచ్చి, మీరు ప్రజలతో ప్రసంగించున్నప్పుడు ఉపమానములను ఉపయోగించుచున్నారేలా అని ప్రశ్నించిరి. అందులకు ఆయన ప్రత్యుత్తరముగా, పరలోక రాజ్య పరమ రహస్యములను తెలుసుకొనుటకు అనుగ్రహింపబడినది మీకే కాని వారికి కాదు. ఏలయన ఉన్నవానికి మరింత ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వాని నుండి వానికున్నదియు తీసివేయబడును. వారు చూచియు చూడరు, వినియు వినరు, గ్రహింపరు కనుక నేను వారితో ఉపమాన రీతిగా మాట్లాడుచున్నాను అని చెప్పెను. వారిని గూర్చి యెషయా ప్రవచనమిట్లు నెరవేరెను. అది ఏమనా, ఎంతగా విన్నను మీరు గ్రహింపరు, ఎంతగా చూచినను మీరు గమనింపరు. ఏలయన కనులారా చూచి చెవులారా విని మనస్సుతో గ్రహించి హృదయ పరివర్తనము చెంది నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి బుద్ధి మందగించినది. వారి చెవులు మొద్దుబారినవి, వారి కన్నులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మీరు చూచునది చూచుటకు, వినునది వినుటకు ప్రవక్తలు అనేకులు, నీతిమంతులు అనేకులు కాంక్షించిరి, కానీ వారికి అది అసాధ్యపడలేదు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.